విశాఖపట్నం జిల్లా చిట్టివలస జడ్పీ హైస్కూల్ను సందర్శించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వివిధ తరగతుల విద్యార్థులకు గాను పాఠాలు బోధన వారి కనీస పరిజ్ఞానంపై విభిన్న ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందేలా తర్ఫీదు ఇవ్వాలని ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ వారికి బంగారు భవిష్యత్తును అందించాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న కరికులంను మరింత పటిష్టంగా అమలు చేయాలని, వారిలో సాఫ్ట్ స్కిల్స్ పెరిగేలా కృషి చేయాలని విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం ఉదయం భీమిలి పరిధిలోని చిట్టివలస జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించిన కలెక్టర్ అక్కడి పరిస్థితులను గమనించారు. మధ్యాహ్న భోజన పథకం, సిబిఎస్ఈ విధానం అమలు, అక్కడ కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. ఈ క్రమంలో 10, 6వ తరగతి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. వివిధ సబ్జెక్టులను బోధించి దానిపై విద్యార్థులను విభిన్న కోణాల్లో ప్రశ్నించారు. 10వ తరగతి బాలుర సెక్షన్కు వెళ్లి ఫిజిక్స్ బోధించిన కలెక్టర్ రిఫ్లెక్షన్ అనే అంశంపై పాఠం చెప్పారు. అనంతరం సంబంధిత అంశంపై విద్యార్థులను ప్రశ్నించి సమాధానాలు రాబట్టారు. సిబిఎస్ఈ విధానం ఎంతవరకు దోహదపడుతుందో పరిశీలించారు. అనంతరం 10వ తరగతి బాలికల సెక్షన్కు వెళ్లిన ఆయన అక్కడ విద్యార్థినులతో మాట్లాడారు. సోషల్ సబ్జెక్టును బోధించి అందులో ప్రశ్నలు సంధించారు. What about solar power? Is it renewable or non renewable? Renewable. What about wind? Renewable. What about hydel power? Renewable. Okay, so that is the difference. Renewable resource either it is less polluting. It can be renewed or converted into the same form. Okay, it can just like energy. Okay. It can either be created, not be destroyed. Energy is just that. Okay. అదే పాఠశాలలోని 6వ తరగతి చదువుతున్న చిన్నారులతో మాట్లాడిన కలెక్టర్ పలు అంశాలపై కుశల ప్రశ్నలు వేశారు. జాగ్రఫీ సబ్జెక్టును బోధించిన ఆయన విభిన్న కోణాల్లో ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబట్టారు. విద్యార్థులు కరికులంను అనుసరించడంతో పాటు క్రీడలకు సమయం కేటాయించాలని, మానసిక ఉల్లాసం పొందేలా కొన్ని ప్రక్రియలు చేయాలని సూచించారు కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. అనంతరం పాఠశాల పరిసరాల్లో కలియ తిరిగిన ఆయన పలు తరగతి గదులను, మధ్యాహ్న భోజన పథకశాలను సందర్శించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖాధికారి ఎల్ చంద్రకళ, ఉపాధ్యాయులు, ఇతర అధికారులు ఉన్నారు.